జరిగినటువంటి ఏదైతే సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని ఎవరైతే చంపినటువంటి దోషులు ఉన్నారో వెంటనే ఈ యొక్క మన పోలీస్ శాఖ పట్టించుకొని వారిని కఠినమైన శిక్షించాలని తీర్మానం టీం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరిగినాయి. అలాంటిది భూపాలపల్లిలో ఇంతవరకు ఏ హత్య కూడా జరగలేదు. ఇదే మొదటిది, ఇదే చివరిది కావాలి. ఎందుకంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని చంపేద్దాం అన్నటువంటి ధోరణి మంచిది కాదు. భూపాలపల్లిలో ఈ జిల్లా అయినప్పటి నుండి భూముల రేట్లు విపరీతంగా పెరగడం, అలాగే భూ తగాదాలు మరియు ఇతరేతర గవర్నమెంట్ భూములకు సంబంధించి రాజలింగమూర్తి కోర్టులను ఆశ్రయించి చట్టపరంగా పోరాడుతున్నాడో దానికి ఎవరైతే వ్యతిరేకంగా ఈరోజు రాజలింగమూర్తిని చంపినారో వారిని కఠినంగా శిక్షించాలని తీర్మానం టీం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు చేసినా కూడా ఇది తప్పు. చట్టపరంగా ఆయన పోయినప్పుడు మీరు చట్టపరంగానే పోవాల్సి ఉండే, కానీ ఇలా నడి రోడ్డు మీద కేవలం పోలీస్ స్టేషన్కు 200-300 మీటర్ల దూరం లోపలనే నడి రోడ్డు చౌరస్తా దగ్గర చంపడం అనేది చాలా అమానుషం. దీన్ని తీర్మానం టీం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఇలాంటి ఎవరికి కూడా జరగొద్దు. ఎందుకంటే ఏదైనా చట్టానికి లోబడి చట్టం పరిధిలోనే వాళ్ళు ఎవరైతే కేసులు వేశారో వాళ్ళు పోరాడాలి తప్ప ఇలాంటి దుశ్చర్యలను మేము ఖండిస్తున్నాము. కనుక వెంటనే పోలీస్ శాఖ ఎవరైతే దోషులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించి ఇంకెవ్వరు కూడా ఇలాంటి వాటికి పాల్పడొద్దని మేము హెచ్చరిస్తున్నాము. అలాగే డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ కేసును సీరియస్గా తీసుకొని దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.